హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేటి బాలలందరూ రేపటి భాస్కరులే. అయితే వారి బాల్యంలో వెలుగులు నింపాల్సిన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అన్నదే బాలల దినోత్సవం సందర్భంగా మన ముందున్న ప్రశ్న. బాల్యాన్ని తలుచుకుంటే మనకి ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అమ్మ పక్కలో పడుకొని కబుర్లు చెప్పిన రోజులు, నాన్న భుజాన ఎక్కి షికార్లు కొట్టిన రోజులు, పక్కింటి అక్కలతో తిరణాళ్ళు, ఎదురింటి బుర్రమీసం మామయ్య చూడడానికి గంభీరంగా ఉన్న మనసు వెన్న. ఎన్ని కథలు చెప్పేవాడని, అసలు వీధిలో పిల్లలంతా కలిస్తే ఇల్లే గుర్తొచ్చేది కాదు. భయం అన్న మాటకి అర్థమే తెలియని రోజులు అవి. 25 క్రితం వరకు బాల్యం అందరికీ దాదాపుగా ఇలాగే ఉండేది. అప్పటి పిల్లలుగా ఇప్పటి పిల్లల తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మాత్రం ఇంతలో ఎంత మార్పో అనిపిస్తుంది. అప్పట్లో మనకున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కానీ, సమాజంలో భద్రత కానీ మన పిల్లలకున్నాయా? ఇది ఒక్కసారైనా మీరు ఆలోచించారా? ఏడాదికోసారి పొరుగుళ్ళలో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళడం అప్పట్లో మనకి దొరికిన విలాసం. ఇప్పుడు వారానికోసారైనా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళకపోతే మనకే తోచట్లేదు. అలాగని ఎక్కడికెళ్ళినా చెయ్యి మాత్రం వదలం. ఒంటరిగా పక్కింటికి పంపడానికి కూడా వణికిపోతున్న రోజులివి. అయిన వాళ్ళనే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా కొత్త వాళ్ళ దాకా ఎందుకు? ప్రస్తుత సమాజ పరిస్థితులు తల్లిదండ్రుల మీద పెడుతున్న ఒత్తిడి అంతా ఇంత కాదు. పెద్దవాళ్ళం మనమే ఇంత ఒత్తిడి ఎదుర్కొంటుంటే అటువైపు నుంచి చేతికి సంకెళ్లతో కూడిన స్వేచ్ఛను ఎలా అనుభవించాలో తెలియక పిల్లలు ఎంత అయోమయానికి గురవుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మనం పిల్లలకి అక్షరాల కన్నా ముందే అన్నీ నేర్పించాల్సిన రోజులివి. ఆలు దిద్దక ముందే ఆపద నుంచి ఎలా రక్షించుకోవాలో నేర్పాల్సి వస్తుంది. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే వారిని అవమానించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకోమని చెప్పాల్సి వస్తుంది. 30 ఏళ్ళొచ్చినా తల్లిదండ్రులపై ఏదో రూపంలో ఆధారపడుతున్న మన పిల్లలు మాత్రం ఏడాది నిండక ముందే అద్భుతాలు చేసేయాలని ఆశపడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక్కసారైనా మన మనసులో ఆలోచించుకున్నామా? దానికోసం నడకరాని వయసులో ఇంటర్నెట్తో సావాసం చేయిస్తున్నాం. పదాలు పలుకుతున్నప్పుడే కోడింగ్ క్లాసులకి పంపిస్తున్నాం. నిజానికి పిల్లల కోసం మనం ప్రతి క్షణం పనిచేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం వారిపై ఒత్తిడి పెంచుతున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నాము. తల్లిదండ్రులను మెప్పించడానికి వయసుకు మించిన లక్ష్యాలను భుజాన వేసుకొని నడవలేక చెతికిల పడలేక నలిగిపోతున్నారు ఇప్పుడున్న పిల్లలు. నిజంగా జరిగిన ఘటన ఇది. 2 ఏళ్ల పాపకు స్నానం చేయిస్తూ కిందకు వంగడానికి ఇబ్బంది పడుతుంది నిండు గర్భిణి అయిన తల్లి. అది గమనించిన పాప అమ్మకు అందేలా తన కాళ్ళ నీళ్ళు బకెట్పై ఉంచి తల్లిని చూసింది. తన తల్లి తన ఇబ్బంది చెప్పలేదు, కానీ పాప అది గమనించింది. ఆ పాపలాగే పరిస్థితులను అర్థం చేసుకొని స్పందించే శక్తి పిల్లలందరికీ ఉంటుంది. వాళ్ళు మనల్ని ప్రతి క్షణం పరిశీలిస్తుంటారు. ఇంద్రధనస్సులో రంగులెన్నో తెలియకపోయినా ఎంతో మందిలో ఉన్న అమ్మ చీరను గుర్తుపట్టగలరు పిల్లలు. నాన్న హెయిర్ స్టైల్ ఏ కొంచెం మార్చినా గమనించేస్తుంటారు. ఇంట్లో ఏదైనా వస్తువు కనబడక వెతుక్కుంటుంటే క్షణంలో తెచ్చిస్తారు. ఇవన్నీ వాళ్ళకి ఎలా సాధ్యం అంటే వాళ్ళు మన మీద పెట్టే దృష్టి. 24 గంటలు వాళ్ళకి మనం కనబడేది, వాళ్ళు చేయలేని పనులన్నీ చేసేది అమ్మా నాన్నలే కాబట్టి వాళ్ళ దృష్టిలో సూపర్ హీరోలు వాళ్ళే. అందుకే నిశితంగా పరిశీలిస్తుంటారు. ప్రతి పనిని అనుకరిస్తారు, చూసి నేర్చుకుంటారు. పిల్లలకు రోల్ మోడల్స్ తామే అని ఎంతమంది తల్లిదండ్రులు గుర్తుంచుకొని ప్రవర్తిస్తున్నారు? పిల్లాడు ఏదైనా తప్పు చేస్తే కోప్పడతాడు తండ్రి. మొన్న నువ్వు కూడా ఇలాగే చేసావు కదా నాన్న అని ప్రశ్నిస్తాడు కొడుకు. అంతే, తండ్రికి కోపం వచ్చేస్తుంది. నాన్నకే ఎదురు తిరుగుతావా అంటూ తల్లి వచ్చి ఒక్కటిస్తుంది. ఇక్కడ తప్పు ఒప్పులతో సంబంధం లేదు. పిల్లలన్నాక పెద్దల్ని గౌరవించి తీరాలన్నది రూల్ ఇక్కడ మనకి. మనల్ని వేలెత్తి చూపడం అంటే వాళ్ళు మనల్ని అగౌరవపరుస్తున్నట్లే అని భావిస్తుంటారు. పిల్లాడికి భయభక్తులు లేకుండా పోవడానికి కారణం నువ్వంటూ తల్లిదండ్రులు ఘర్షణ పడడమే. తన తప్పేంటో తెలియని అయోమయం పిల్లల్ని
మరోసారి నోరెత్తనీయకుండా చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో సాధారణంగానే కనిపిస్తుంటాయి. పిల్లలకు ఏమి తక్కువ కాకుండా చూసుకోవాలన్న ఆతృతతో ఇంటా బయట కష్టపడి పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు తల్లిదండ్రులు. తమ కష్టానికి ప్రతిఫలంగా పిల్లలు చెప్పిన మాట వింటూ బాగా చదువుకొని తమ కలల్ని నెరవేర్చాలని ఆశిస్తారు. వారి రూపురేఖల్లో తమ పోలికలు చూసుకొని పొంగిపోతుంటారు. తాము చేసే తప్పులు వాళ్ళు చేస్తే మాత్రం కుంగిపోతుంటారు. మన అలవాట్లలో, నడవడికలో లోపాలున్నాయని మనకు తెలుసు. అయినా మనవి మనం సర్దిద్దుకోం. పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం. వాళ్ళ నుంచి మంచి ప్రవర్తనే ఆశిస్తాం. మనం మంచిగా లేనప్పుడు వాళ్ళ నుండి మంచిగా ప్రవర్తన వస్తుందని ఎలా అనుకుంటారు? మన ఆశల్లో, ఆశయాల్లో తప్పు లేదు, ఆచరణలోనే తప్పుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదన్న సామెత మనకే వర్తిస్తుంది. పిల్లలకు తొలి గురువులు అమ్మా నాన్నలే. తమ తల్లిదండ్రులకు అన్నీ తెలుసు, వాళ్ళు తప్పు చేయరన్న నమ్మకం పిల్లలది. అందుకే అనుకరిస్తుంటారు. ఆ అనుసరణ మంచిలో ఉంటే మెచ్చుకుంటాం, చెడులో ఉంటే తట్టుకోలేక వెంటనే పిల్లల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ లోపం ఉన్న చోట కదా సరిదిద్దాల్సిందే. మనలోనే లోపం ఉన్నప్పుడు అది పిల్లలు అనుకరిస్తే పిల్లల లోపం ఎలా అవుతుంది? మనం పిల్లల్ని మంచి దారిలో పెట్టాలంటే రోజులో ఒక్క పూటైనా ఇంటిల్లిపాది కలిసి భోజనం చెయ్యమని చెబుతుంటాం. ఆ సమయంలో అందరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటే చాలా మంచిది. ఆ రోజు తాము నేర్చుకున్న కొత్త విషయం, చేసిన మంచి పని లాంటివి చెప్పమని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పిల్లలు తప్పు చేసినా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయకూడదు అని మంచిగా చెప్పే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తారు. ఆ క్రమంలో పెద్దవాళ్ళు తాము చేసిన పొరపాట్లను చెబుతూ తప్పు చేశానని ఇంకెప్పుడు ఇలా చెయ్యనని చెప్పాలి. చూసి నేర్చుకునే పిల్లలకు అంతకన్నా వేరే పాఠాలేమీ అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ మార్పు ముందుగా నీలో చూపించు అని గాంధీజీ అనలేదు. తల్లిదండ్రులకు అదే శిరోధార్యం. సో పిల్లలు మంచి మార్గంలో నడవాలి అని అనుకుంటే ముందుగా మనలోనే మార్పు మొదలవ్వాలి. మనల్ని చూసి పిల్లలు నేర్చుకొని వాటిని అనుకరిస్తూ ఉంటారు.